మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏంటి అసలు ఏం జరిగిందనుకుంటున్నారు? అంటే ఆహ్, ఈ ఫోను మాట్లాడుకోనేది కామన్‌గా ఎక్కడైనా జరుగుతూనే ఉంటది. యువతీ యువకులన్నాక ఫోను మాట్లాడుకుంటారు, కలిసి తిరుగుతారు. ఇలాంటివి కామన్‌గా చాలా చోట్ల చూస్తూ ఉంటాం. కానీ హత్య వరకు దారి తీసేంత కక్షలు ఏమున్నాయసలు? అంటే కేవలం తన చెల్లితో మాట్లాడుతున్న కారణంగానే ఈ హత్య జరిగిందనుకుంటున్నారా? మామూలుగా అయితే 24 తారీఖునే తన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రే ఈ ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. అంటే ఎవరో వచ్చి తనని తీసుకువెళ్లారు. ఆ తర్వాత అచ్చంపేట జంక్షన్‌లోని కాలనీలో ఈ ఘటనకి పాల్పడ్డారని చెబుతున్నారు గదా! అసలేం జరిగిందనుకుంటున్నారు? మేడం ఇప్పుడు వరకు మాకైతే అనుమానం లేదండి. పే ఇంతలా జరుగుతదని మేము అసలు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంక్వైరీ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అమ్మాయి విషయమే జరిగింది కాబట్టి సీఏ గారు ముందు ఎంక్వైరీ చేయాల్సింది అమ్మాయిని. అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందా లేదా తెలుస్తది. వాళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందా? ఈ అసలు ఆ అబ్బాయి ఎప్పుడైనా అమ్మాయిని ఏడిపించాడా? ఈ హత్యలో ఆ అమ్మాయి హస్తం ఉందనుకుంటున్నారా ఆ మీరు? అమ్మాయి లేకపోతే అసలు హత్యలేదు కదండి. అసలు మెయిన్ క్యాండిడేటే అమ్మాయి. ఆ అమ్మాయిని బయటకి రానివ్వకుండా చేస్తున్నారు. ముందు అసలు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే అసలు తెలుస్తాయండి. అసలు నిజాలు తెలుస్తాయి. వాళ్ళిద్దరికి సంబంధం ఉందా? ఒకవేళ ఎప్పుడన్నా ఈ అబ్బాయి అనేది ఆ అమ్మాయిని ఏడిపించాడా? ఒకవేళ ఏడిపించినట్లయితే దానికి తగ్గ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆ హాస్టల్‌కి ఎక్కడన్నా ఎప్పుడన్నా ఈ అబ్బాయి ఎళ్ళాడా? లేకపోతే ఎక్కడికన్నా తీసుకెళ్ళాడా? లేకపోతే వీళ్ళిద్దరూ కలుస్తున్నట్టు ఎవరన్నా చూసారా? ఇవి ఆధారాలు ఏమీ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో మాత్రం చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం అండి. ఇలా అనుమానంతో చంపేసి అసలు ఏ ఆధారం ఉందని, అసలు ఆళ్ళిద్దరికి ఏ సంబంధం ఉందని అసలు హత్య చేసి అంత కారణం ఏమొచ్చింది? అంత పగ ఏమొచ్చింది? లేకపోతే ఆ అమ్మాయిని చేసాడా? లేకపోతే ఇబ్బంది పెట్టాడా? ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఏమన్నా ఈ అబ్బాయి ప్రవర్తించాడా? అవి మాకు తెలియాలండి. అసలు ఏ విషయం జరిగిందన్నది తెలియాలి. అలా తెలియకుండా కేవలం మా తమ్ముడిదే తప్పని ఈ విధంగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది అసలు ఏం జరిగింది? ఒకవేళ ఈడిదే తప్పన్నారనుకోండి మేము యాక్సెప్ట్ చేస్తాం. దానికి ఆధారాలు చూపించండి. ఒకవేళ ఆ అమ్మాయిని ఏడిపించినట్టు ఆధారాలు చూపించండి మీకు అంగీకరిస్తాం. ఈడు ఆ అమ్మాయిని ఏడిపించాడు, పలానా చోట చేశారు. ఇది ఆధారాలు చూపించాం. ఆ ఇబ్బందితోటే మా చెల్లిని ఇబ్బంది పెట్టాడు అందుకని చంపేసామంటే మేము ఒప్పుకుంటాం. అలాంటిది మాకు అలాంటిది లేదు. ఈ కుటుంబంలో అలాంటిది అసలు ఎప్పుడు జరగలేని విషయం అండి. అలాంటిది ఒకవేళ నిజంగా ఏదైనా జరిగితే అసలు పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం అనుమానం ఉందనే నెపంతో చంపేయడం అనేది చాలా కక్షపూరిత చర్య. అది కూడా ఏదో యాక్సిడెంటల్ గా జరిగిన మర్డర్ కాదండి ఇది. క్యాబ్ పూర్తిగా ప్రీ ప్లానెడ్ గా చేసుకుని వాళ్ళు చంపేయడం, వాళ్ళు చంపేసిన తర్వాత పూడ్చిన తర్వాత ఒక 3 రోజులు ఇక్కడే ఉండడం, ఇక్కడ నుంచి మళ్ళీ 3 రోజుల తర్వాత 11వ రోజున వీళ్ళన్నీ ప్రిపేర్ చేసుకుని లాయర్‌ని గట్ట పెట్టుకుని ఇవన్నీ చేసుకున్న తర్వాత వీఆర్ఓ‌లకి సరెండర్ అవ్వడం ఇదంతా మొత్తం వెనకాల ఏదో నడిపిస్తున్నారు. మాకు దాంట్లో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఎవరైతే ఉన్నారో వీడి హత్యకి కారణం ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ మాకు నిందితులు సరెండర్ అవ్వాలి. వాళ్ళు సీఏ గారు వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళతో సమాధానం చెప్పించాలి. ఎంక్వైరీ చేయించాలి. ఎంక్వైరీ చేయించి నిజాలు ఎలాగున్నాయో చేసి మాకు న్యాయం జరిగేలా చూడాలండి. అయితే నిందితుడినైతే కఠినంగా శిక్షించాలంటూ వీళ్ళు కోరుతున్నారు. 24వ తారీఖున రాత్రి కార్తీక్ బయటకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఎవరో తన్ని బయటకు పిలుచుకొని తీసుకువెళ్లారంటూ కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందంటూ కూడా చెబుతున్నారు. కేవలం తన చెల్లితో ఆహ్, ఫోన్ మాట్లాడడం కారణంగా చూపిస్తున్నారు. సన్నిహితంగా ఉంటున్నాడనే నెపంతో ఇలా మర్డర్ కి ప్లాన్ చేసినట్లుగా అంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగిందే గాని అనుకోకుండా జరిగిన ఘటన కాదంటూ కూడా చెబుతున్నారు. అత్యంత పాశవికంగా హత్య చేసిన తర్వాత ఇసుక దిబ్బల్లో తన్ని కప్పెట్టి అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా ఊరికి వచ్చి ఇక్కడే క్యాజువల్ గానే 3 డేస్ ఊర్లోని తిరిగాడంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు. అప్పటికి వీళ్ళు తన కార్తీక్ కనిపించకపోవడంతో ఆ నిందితుడిని అడగడం కూడా జరిగింది. అయితే తనకు తెలియదంటూ కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరో ఈ నిందితుడి వెనక ఉండి నడిపిస్తున్నారని దాని వల్లే తను లొంగిపోవడం కూడా జరిగింది. సాధారణంగా ఇటువంటి కేసుల్లో నిందితులు లొంగిపోవాలి అనుకుంటే గనక పోలీస్ స్టేషన్ కి వెళ్లి సరెండర్ అవుతూ ఉంటారు. కానీ విఆర్ఓ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పడం, అక్కడి నుంచి వేరే వాళ్ళకి ఈ విషయం తెలియడం, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా చేశారు. దీని వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని శిక్షించాలంటూ కోరుకుంటున్నారు. అలాగే ఎవరైతే ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే గనక పూర్తి నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా పేరెంట్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే గనక ఈ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పుకోవాలి. ఈ హత్యకు కారణమైన వాళ్ళని శిక్షించేంత వరకు కూడా మేము పోరాడతామంటూ కూడా పేరెంట్స్ అలాగే బంధువులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.